ఈ 4 ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ మనం నేర్చుకున్నాం. విజయవంతమైన వివాహము, విజయవంతమైన దాంపత్య జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మొదటిది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ దినం కూడా మనం ఒక వాక్య భాగమును చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఈ భాగంలో నుంచి దేవుని యొక్క గొప్ప ఆలోచన మనం చూస్తున్నాం. ఆదామును దేవుడు సృజించిన తర్వాత ఆదామును చూసి దేవుడు ఇలా ఆలోచన చేశాడు. ఆదాము ఒంటరిగానే ఉన్నాడు కదా, కాబట్టి ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయాన్ని చేద్దాం. దాని కొరకు ప్రభు ఏం చేసినాడు? ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఆదాము ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆయన యొద్దకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 24వ వచనంలో ఇలా మనం చూస్తాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి ఇది వివాహ వ్యవస్థలో దేవుడు తలపెట్టిన కార్యమై ఉంటున్నది. అందుకే ఈ భాగంలో నుంచి మనము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానం చేస్తాం. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అని ఈ భాగాన్ని బట్టి మనం చదువుతాం. అంటే వివాహ వ్యవస్థ దేవుని యొక్క గొప్ప ఆలోచన, అది దేవుని యొక్క చిత్తంలో నుంచి ఉద్దేశంలో పుట్టిన ఆలోచన. ఇది మొదటి సంగతిగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను. రెండవ సంగతి, వివాహము దేవుడు ఘనమైనదిగా ఎంచమన్నాడు. అంటే వివాహమును దేవుడు ఘనపరిచాడో మనము కూడా ఘనముగా ఎంచాలి. మూడవది, మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పాను. కాబట్టి ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం, వివాహం అనేది స్థిరమైనది, పర్మనెంట్. అది బ్రతికున్నంతకాలం ఒక గొప్ప బంధమై ఉంటున్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుడు గణపరిచిన ఈ భాగంలో దేవుడు ఇద్దరిని జత చేసినప్పుడు ఎవరిను కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. కాబట్టి ఈ భాగాల నుంచి మనం చూస్తున్నాం, వివాహ వ్యవస్థలో మరణమే ఆ బంధాన్ని వేరుపరచగలదు తప్ప మరెవరునూ వేరుపరచలేరు. ఈ 4 ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ మనం నేర్చుకున్నాం. మొదటిది, ఇది దేవుని ఆలోచనే ఉన్నది. 2, దేవుడు దీనిని ఘనపరిచాడు. 3, ఇది స్థిరమైనది. 4, ఇది మరణం తప్ప మరి ఏది వేరుపరచకూడదు. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కూడా చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం నుంచి 60వ వచనం వరకు. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సోదరి, నీవు వేలకు తల్లి వగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా. అంటే ఈ భాగాన్ని బట్టి మనం చూస్తే ఇది వివాహ వ్యవస్థలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక మాటలో చెప్పాలంటే విజయవంతమైన వివాహ వ్యవస్థకు ఇది ఎంతో అవసరం. నిబద్ధత, కమిట్మెంట్ అనేది. విజయవంతమైన వివాహము, విజయవంతమైన దాంపత్య జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మొదటిది. మరి ఇంకా 2 సంగతులు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ మరి 2 సంగతులు మనం చూస్తాం. 1, లోబడుట. 2, ప్రేమించుట. కాబట్టి స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఇవి కూడా విజయవంతమైన దాంపత్య జీవితంలో మరి 2 సంగతులుగా మనం చూడవచ్చు. మెట్టుకు నిబద్ధత,
లోబడుట, ప్రేమ, ఈ 3 సంగతులు విజయవంతమైన వివాహ జీవితమునకు, దాంపత్య జీవితమునకు ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి ఈరోజు వివాహ జీవితంలో మనం చూసినప్పుడు తప్పిపోయినవిగా కనబడుతున్నాయి. అయితే దేవుని తలంపును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి మనం వివాహ వ్యవస్థలో ఉండిన ఎడల దేవుని యొక్క దీవెనను, ఆమోద ముద్రను పొందుతాం. లేని ఎడల దేవుని ఆశీర్వాదమునకు వేరై దేవునికి విరోధముగా నడుచుకున్న వారముగా మనం ఉంటాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివినప్పుడు వివాహ జీవితంలో లేదా ఈ వివాహ వ్యవస్థలో పిల్లలను కనడం అనేది చూస్తాం. ఇది దేవుని యొక్క ఆశీర్వాదంగా మనం గమనిస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనము విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పాడు. ఇది వివాహ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నది. తర్వాత కుమారులు, కుమార్తెలు దేవుడిచ్చే బహుమానాలను కూడా, ఆశీర్వాదమని కూడా దేవుని వాక్యములో నుంచి మనము చూస్తున్నాం. మరొక ప్రాముఖ్యమైన సంగతితో ఈ భాగాన్ని మనం ముగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ వివాహ వ్యవస్థ అనేది ప్రభు అయిన క్రీస్తు వారికి సంఘమునకు పోలికగా ఉన్నదని మనం ఇక్కడ గమనించుచున్నాం. మెట్టుకు ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని దృష్టిలో ఘనమైనది, దేవుడు ఏర్పాటు చేసినది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం నెరిగి వివాహం చేసుకునుట మంచిది. దేవుని ఉద్దేశంకు బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దేవునికి విరోధమే అవుతుంది. కాబట్టి వివాహ వ్యవస్థను పాడు చేయకుండా ఎవరైతే వివాహ వ్యవస్థను ఘనపరిచి దేవుని చిత్తంలో వివాహం చేసుకుంటారో వారు ధన్యులు. అందుకనే దేవుడు ఆదామును జ్ఞాపకం చేసుకుని అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సాటి అయిన సహాయాన్ని చేసి వివాహం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదే మాదిరి ఈరోజు వరకు మనం ఈ వివాహ వ్యవస్థలో చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు వివాహ వ్యవస్థ ఎన్నో రకాలుగా పాడైపోయింది. కాబట్టి ఇది సందర్భం కాదు కాబట్టి జ్ఞాపకం చేయట్లేదు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన వివాహ వ్యవస్థ ఎంతో ధన్యకరమైనదని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. మరి ఇంకా చాలా భాగాలు ఉన్నాయి, వాటిని వరుసగా మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ దినం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, వందనాలు. ఈ దినం అనుదిన దైవ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వివాహ వ్యవస్థను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవడానికి సహాయపడ్డారు. వందనాలు ప్రభా. వీటిని మేము గుర్తుపెట్టుకుని వివాహ వ్యవస్థను ఘనపరచుటకును నీ ఆలోచన నెరవేర్చుటకు సహాయపడమని కోరుకుంటూ రానున్న భాగాల్లో మీ కృప మాకు తోడుంచి అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి సహాయపడండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక భాగం చేత మనం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.